4 మీటర్ల పాము ఇదైతే చూడండి. ఎక్కువ మనుషులు చనిపోవడానికి కారణం అయితే ఇవే అంట. కాటేస్తూ విషం అయితే ఎక్కించడానికి ట్రై చేస్తూ ఉంటది. దాదాపు దీనికి 200 సంవత్సరాలు అంట. నా కళ్ళలోకి విషం చిమ్మడానికి అయితే ట్రై చేస్తుందంట. బట్ ఇట్స్ నాట్ కోఆపరేటింగ్. రంగులు మారే ఓసర వెళ్ళి ఎట్ ఎ టైంలో 30 మందిని అయితే కాటేయగలదు ఇది. దానికి అంత పవర్ ఉంది. 3 నుంచి 5 గంటల లోపల అయితే చచ్చిపోతారు ఇది కొట్టగానే. ఫస్ట్ టైం అయితే నాకు ఇంకొక కొత్త విషయం అయితే తెలిసింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్రికా సిరీస్లో భాగంగా అయితే ప్రజెంట్ మనం జింబాబ్వే దేశంలో ఉన్నాం. ఈ జింబాబ్వే దేశం చాలా మందికి తెలిసిందే, ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడైతే లయన్ పార్క్లో ఉన్నాం. ఈ లయన్ పార్క్లో సపరేట్గా స్నేక్స్ కంటూ ఒక సపరేట్ సెక్షన్ అయితే ఉంది. ఒక 18 రకరకాల పాములు అయితే ఉన్నాయంట. సో వాటి గురించి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. సో డిఫరెంట్ స్నేక్స్ని అయితే మనం చూడొచ్చు. అండ్ దట్టు నేను గూగుల్ ఫొటోస్లో వాటిలో చూశాను, వాళ్ళు కుదిరితే స్నేక్స్ని కూడా టచ్ చేసే అవకాశం ఇస్తారు. కొన్ని విషయం లేని స్నేక్స్ని కుదిరితే వాటిని టచ్ చేసి వాటిని మెడలో వేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళడానికి చూస్తున్నా. ఇప్పుడే ఆ చిన్నపిల్లలందరూ అయితే వస్తున్నారు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ టూర్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారట. వన్స్ వీళ్ళందరూ వెళ్ళిపోగానే మనం లోపలికి వెళ్ళి క్లియర్గా వీడియో చేద్దామని చెప్పి బయట అయితే వెయిట్ చేస్తున్నా. చూడొచ్చు చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో. ఇవ్వండి, ఇక్కడ ఈ బిల్డింగ్లో అయితే కనిపిస్తుంది కదా, ఇదంతా అయితే స్నేక్స్ ఉంటాయి ఇక్కడ. ఇటువైపు వెళ్ళిపోతే మనం ఇక్కడ చిన్న చిన్న సింహం పిల్లలు, తర్వాత పెద్ద సింహాలు, తర్వాత ఇక్కడైతే తాబేలు, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా హైనాలు ఉన్నాయి, తర్వాత చీతాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా. సో ఎవరైనా ఒకవేళ చూడకపోయింటే ఆ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ లయన్ పార్క్ గురించి. ఇప్పుడైతే మనం సపరేట్గా పాములకంటూ ఒక వీడియో అయితే చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాం. ప్రజెంట్ అయితే మనం ఒక టార్టాయిస్ది చిన్న గూడ్లా ఉంది, దీని దగ్గర అయితే ఉన్నాం. మనం లోపలికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. డోంట్ బైట్. చూడండి ఇది ఎంత ఉందో. దాదాపు 350 కేజీలకు పైగా అయితే ఉంటుంది దీని బరువు. దాదాపు దీనికి 200 సంవత్సరాలు అంట. 200 సంవత్సరాలు కూడా కాదు, ఇంకా దానికి మించి. నార్మల్గా వీటిని ఆల్డబ్రా టార్టాయిస్లు అంటారు. ఇవి ఎక్కువ మనకి సెచిల్స్, తర్వాత మడగాస్కర్ ఈ ఐలాండ్స్లో అయితే కనబడుతూ ఉంటాయంట. దీని వయసు 200 సంవత్సరాలకు పైగా ఉంటుంది. దట్టు ఇవి యావరేజ్ వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి 150 సంవత్సరాల దాకా ఇవి బతుకుతూ ఉంటాయి యావరేజ్గా. కాకపోతే దీనికి ఆల్రెడీ 2 సంవత్సరాలు మించిపోయి డబల్ సెంచరీ. ఎంత పెద్దది ఉందో చూడండి అసలు. మా బాబోయ్, ఈ బ్యాక్ సైడ్లో అయితే ప్లీజ్ దీని మీద కూర్చోవద్దు, ఎంత పెద్దది కనిపిస్తుంది కదా అని చెప్పి చిన్న స్టిక్కర్ కూడా అతికించారు. దీని పాదాలు, గోర్లు ఎంత ఉన్నాయి. అక్కడైతే ఆస్ట్రిచ్లు ఒంటె ఉంది, వాటికి కూడా ఫీడింగ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం పాములు చూడడానికి అయితే వెళ్తున్నాం. లోపల రకరకాల పాములు కూడా ఉంటాయి, కుదిరితే వాటిని మెడలో కూడా వేసుకోవచ్చు. ఆ అబ్బాయి ఒకవేళ ఉంటే చెప్తా అన్నాడు, నాన్ వెనమస్ స్నేక్స్ విషయం లేనివి ఏమైనా నీ మెడలో ఏమని చెప్తాను అన్నాడు. చూద్దాం మరి. ఇప్పుడైతే హౌస్ని అయితే విజిట్ చేసాం. చూపించా కదా టార్టాయిస్, దాని స్విమ్మింగ్ పూల్ అంట. అది అక్కడ కనిపిస్తుంది కదా వాటర్. రోజు మెల్లిగా అలా నడుచుకొని వెళ్ళి అక్కడ వాటర్లో అలా రిలాక్స్ అవుతుందట. కాకపోతే ఈరోజు దానికి లేజీగా ఉన్నట్టుంది, బయటికి రావట్లేదు, అలా లోపల నీడలోనే ఉందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న గైడ్. ఎందుకంటే చాలా ఎండ ఎక్కువ ఉంది అసలు. చూస్తున్నారా ఎంత ఉంది ఎండ, పిచ్చెక్కుతుంది ఎండకి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే మీకు రకరకాల స్నేక్స్ అయితే చూపిస్తాను. ఆ రకరకాల పాములు అసలు వాటి గుణగణాలు ఏంటి, అవి ఎలా కాటేస్తాయి, అవి ఎలా బిహేవ్ చేస్తాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఆఫ్రికాలో ఎలాంటి రకాలు దొరుకుతాయి, అన్నీ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాతో పాటు ఒక గైడ్ కూడా ఉన్నారు. కమాన్. సో చూసారా. హాయ్. Hello, how are you? Yeah, what's your name? Wendy. Wendy. Yes. So tana peru Wendy. Since how long you are working here? I've been working here since February this year. Yeah. But you don't have fear of snakes? No, just driven by passion. So I did School of Wildlife and Conservation, Okay. Hunting and Guiding. Then why you I'm choose a only professional reptiles? hunter. I chose reptiles because these reptiles, these creatures, most people they often understood them. They often understood their behaviors. Whenever they see one, they quickly kill them. They don't understand that we need these snakes for the ecosystem to balance. Even you handle the venomous snakes also? Yes, as well. Oh, they don't bite you? They do bite. We have to be careful. Like I'm being taught here Okay. to handle these snakes, so Okay. that I'll be a professional handler. one Professional. day. So Yes. you will teach me. I'll also handle some snake.
But it's How not many even snakes here non-venomous. now totally? Okay, we have got 18 species. 18 species. Yes, but these are not all. These are just the ones that we have rescued. So this is just a conservation area. We don't Okay, hunt okay. for snakes. We just took those. We So when rescued they, those I from the mean, get houses. hurt and you'll bring and here you'll preserve all the snakes. Yes. Okay. And after that, you guys leave those in forest? If they don't cope within the cages, we have to give them to the national parks. They Ah, release okay, them okay. in the forest where they are quite safe. Okay, okay. Yes. And welcome to our picture corner here. Yeah, you look beautiful. Oh, thank you very much. Yeah. My name is Wendy. I do snacks. This is green mamba. Yeah, after these two green mambas. But green mambas here in Zimbabwe are not so common. You find them in eastern parts. where Yeah, it's you know very black rare. mamba. Yeah, you know. This venomous? Yes, it's highly venomous. So Ah. it carries neurotoxin just like the black mamba. Ah. Beaten by them is just a matter of 15 to 30 minutes. ఇక్కడ చూడండి గ్రీన్ మాంబాలు ఇవి మనకి ఎక్కువ అయితే అసలు వేరే ప్లేసుల్లో కనిపించవంట. దీస్ మాంబాస్ ఓన్లీ వీ కెన్ సీ ఇన్ జింబాబ్వే. You see them southern parts of Africa. సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో అయితే మనం ఎక్కువ దీన్ని చూడొచ్చట. చూడొచ్చు ఎంత పొడవు ఉందో. ఇది కూడా బాగా విషపూరితమైందే. బ్లాక్ మాంబాలు అయితే తెలుసు నాకు, ఇవైతే గ్రీన్ మాంబాలు. ఎలా ఇది చూడట్లేదు అది. ఇక్కడేమో ఇంకోటి ఉంది, రిలాక్స్ అవుతున్నాయి రెండును. ఇవి కాటేసే అంటే గనక పరలోకానికి చేరుకుంటాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ స్నేక్స్ అయితే మనల్ని ఒకవేళ మనుషుల్ని కుట్టినా సరే చనిపోరట. కాకపోతే వీటికి కూడా విషం ఉంటుంది, దీనివల్ల మనకి వామిటింగ్స్ రావడం అలా అయితే జరుగుతుందట. కాకపోతే చనిపోవంట. ఇదిగోండి ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది, చిన్న ఉన్నాయి చాలా. ఇప్పుడు ఇంకోటి ఏమో ఇది బూమ్ స్లాంగ్ అంట, ఇంకొక స్నేక్. Yeah, we've got a boom slang. You can look here. Where is boom slang? Okay, the boom slang is finished the shedding. You can see the skin at the back. Okay. And this snake is right here. I can partly see the body. It's blending with the leaves. Yes. I can see the body. Yeah. This and is the a venomous? other one, highly venomous. And the other one is inside the bamboo cut to the corner here. ఈ లోపల దాక్కుంది. ఇంకోటి చూస్తున్నారా, ఇది చాలా వెనమస్ అంట, కుడితే పోతారు. ఇది కూడా కమ్అట్. It's highly venomous, this one. It contains hemotoxic venom. ఇప్పుడు ఇక్కడేమో బ్రౌన్ హౌస్ స్నేక్ అని చెప్పి ఇవైతే 3 రంగుల్లో ఉన్నాయి. ఒకటి చూసారా ఇలాగా కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంది, ఇంకోటి ఏమో బ్లాక్ కలర్లో, ఇంకోటి ఏమో కొంచెం వేరే రంగులో ఉంది. కాకపోతే వీటికి నేమ్ మాత్రం బ్రౌన్ హౌస్ స్నేక్స్ అంటున్నారు. ఇవైతే హార్మ్లెస్ కాదంట. ఇక్కడ ఉన్నాయి, ఈ పాట్లో ఒకటి దాక్కుంది, మిగతాది ఇంకెక్కడ ఉన్నాయో తెలీదు. ఇదిగోండి లోపల పడుకుంది నీట్గా. కాకపోతే ఇవి ఏంటంటే కుట్టవట, ఒకవేళ కుట్టినా సరే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇవి ఎక్కువ చాలా ఇంట్లో చూస్తుంటాం, మెయిన్గా ఎక్కువ ఆఫ్రికా కంట్రీస్లో ఉంటాయి. దట్టు జింబాబ్వేలో చాలా ఉంటాయి. ఇంట్లోనేమో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఎలకలు ఉంటాయి కదా, ఇవి ఎక్కువ ఎలకలను అయితే చంపి తింటూ ఉంటాయంట. ఇప్పుడు మనం ఇక్కడ కామన్ ఎగ్ ఈటర్ అని చెప్పి ఇంకొక స్నేక్ దగ్గరికి వచ్చాం. ఇది కూడా హార్మ్లెస్సే. ఇది ఎక్కడ ఉందో ఇది కూడా అంతే. అన్నీ అయితే ఆ పూల కుండీల్లో రిలాక్స్ అవుతున్నాయి చక్కగా. చూసారా లోపల రిలాక్స్ అవుతుంది. Listen, yeah, you're not allowed to kill or possess because these are specially protected species. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది భలే చూస్తుంది, చాలా పొడవు ఉంది ఇది. సో హౌ మచ్ లైక్ హైట్, లైక్ హౌ మెనీ ఫీట్ ఈజ్ దిస్? Okay, so this one is about approximately from 3.8 to 4 meters. 4 meters. సో 4 మీటర్ల పాము But ఇదైతే they do చూడండి. grow up to 6 meters. హలో బడీ, ఓపెన్ యువర్ మౌత్. It's not yet yawning time. వీటిని అయితే చంపకూడదంట, చంపితే ఇది ఇల్లీగల్ అంట. ఎందుకంటే ఇవి చాలా కొంచెం రేర్ స్పీసీస్ టైప్లో అనమాట. ఎక్కువ ఇవి సదరన్ ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే మనకు కనబడుతూ ఉంటాయి. దీని పేరు కూడా అదే, సదరన్ ఆఫ్రికన్ పైథాన్ అంట. తోక అయితే దీని దిగే ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇక్కడేమో ఇంకొక తలకాయ ఉంది. తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. అటువైపు కూడా ఇంకోటి ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. బోల్డ్ ఉన్నాయి ఇందులో, 1 2 3. సో ఇన్ దిస్ మెనీ 5 or 6. Yeah, okay. So we one Pacific of us at the back.
ఇప్పుడైతే మనం పఫ్ యాడర్ అని చెప్పి ఇంకొక బోన్ దగ్గర ఉన్నాం. ఈ స్నేక్ పేరు వచ్చేసి పఫ్ యాడర్ అంటారు. ఎక్కువ ఈ సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే ఎక్కువ మనుషులు చనిపోవడానికి కారణం అయితే ఇవే అంట. దట్టు వీటి గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పింది ఆవిడ, వెనకతలు కనిపిస్తుంది కదా లేడీ. అదేంటంటే ఈ స్నేక్స్ మనకి ఈ స్నేక్స్ ఏంటంటే చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయంట. దట్టు ఇవి ఒకవేళ ఎవరైనా మనిషిని చూసినా వెంటనే వెళ్ళి కరిచేయడం గట్రా అలాంటివి ఏం చేయమన్నమాట. సో కాటేయకుండా అలాగే అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా వాటి దగ్గర వరకే వెళ్ళారనుకోండి, వాటి క్లోజ్గా వెళ్ళినా వాటి దగ్గర వరకే వెళ్ళినా వాటి మీద పొరపాటును చూసుకోకుండా అడిగేసినా అప్పుడు కాటేస్తాయంట. కానీ చాలా ఫాస్ట్గా కాటేస్తాయంట. చాలా ఫాస్ట్గా కాటేసి తర్వాత 18 గంటల లోపల వాళ్ళకి వైద్యం కనుక లేకపోతే వాళ్ళు చనిపోతారంట. చాలా వరకు ఈ ఆఫ్రికన్ దేశాల్లో వీటి వల్ల చనిపోయారని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. అవైతే చాలా లోపలేమో రిలాక్స్ అవుతున్నాయి పొలకుండీల లోపల. ఇక్కడ చూడొచ్చు ఈ బోర్డు మీద కూడా రాశారు హైలీ వెనమస్ అని. ఆ లోపల ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే ఇంకొక కేజ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ అయితే 2 మేల్స్నే, దీస్ ఆర్ మేల్స్ రైట్. ఇక్కడైతే 2 ఫీమేల్ స్నౌటెడ్ కోబ్రాస్ అయితే ఉన్నాయి. ఈ పక్క దాంట్లో అయితే 2 మేల్ కోబ్రాస్ అయితే ఉన్నాయి. ఎక్కువ మనం ఈ సదరన్ ఆఫ్రికా కంట్రీస్లో అయితే ఈ కోబ్రాస్ని చూస్తూ ఉంటాం. కైండ్ ఆఫ్ మనం కింగ్ కోబ్రాలు అయితే మనకు బాగా తెలుసు కదా, ఇవైతే స్నౌటెడ్ కోబ్రాస్ అంట. ఇవి కూడా చాలా వెనమస్. ఎక్కువ అయితే ఇవి ఇంటిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయంట హౌసెస్లో. ఎందుకంటే గుడ్లు తర్వాత కోడి పిల్లలు వీటి కోసం అయితే ఎక్కువ ఇంటి లోపలికి వచ్చేస్తూ ఉంటాయంట. కాకపోతే ఇవి కుట్టిన 4-5 గంటల్లో కనుక మనకి యాంటీ వెనమ్ అది అనేది మన బాడీలోకి ఎక్కించకపోతే సో చనిపోతారంట. చాలా హైలీ డేంజరస్ అని చెప్పి చెప్తున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే ఇవి మేల్ ఉంటాయి కదా, మేల్స్ ఫీమేల్స్ సపరేట్గా పెట్టారు. ఒకే దాంట్లో ఎందుకు పెట్టలేదు, 2 కలిపి కలిసిమెలిసి ఉంటాయి కదా అంటే లేవు, అవి ఒకదాన్ని ఒకటి ఫైట్ చేసుకుంటాయి, కరిచేస్తాయి. సో ఫీమేల్ విల్ కిల్ మేల్ ఆర్ మేల్ విల్ కిల్ ఫీమేల్. It's either. Yes. విచ్ వన్ ఈజ్ స్ట్రాంగెస్ట్? It depends according to their ages. Yes, okay. it varies in the world. సో సపరేట్గా పెట్టడానికి కారణం ఏంటంటే ఇవి నార్మల్గా ఫైట్ చేసుకుంటూ ఉంటాయి కలిసి ఉంటే. సో ఒక్కొక్కసారి అయితే ఒకదాన్ని ఇంకోటి తినేస్తూ కూడా ఉంటాయి. అందుకనే మేము సపరేట్గా పెట్టామని చెప్తుంది. సో ఫీమేల్స్కి అయితే బాడీ ఇటువైపు ఉంటుంది కదా, పై పార్ట్ అయితే సిమెంట్ కలర్లో కనిపిస్తుంది, కింద పార్ట్ అయితేనేమో ఎల్లో కలర్లో ఉంది ఫీమేల్స్కి. బట్ ఇక్కడ మనం మేల్స్ వరకు వచ్చేస్తే బ్లాక్ తర్వాత ఎల్లో కలర్ 2 మిక్స్ అయ్యి వస్తుంది అనమాట కలర్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏంటంటే సదరన్ ఆఫ్రికన్ హెడ్ జాగ్స్ అంటారు. ఇవి ఎక్కువ జింబాంబే దేశంలో అయితే కనిపించవంట. అందుకే స్నేక్స్తో కలిపేసి అయితే వీటికి ఒక కేజ్లా అయితే క్రియేట్ చేసి పెట్టారు. చూసారా పైన అయితే ఎంత షార్ప్గా ఉన్నాయి ముళ్ళు. వీటిని మనం పట్టుకోవడానికి ట్రై చేసాం అనుకోండి, ఇవి బాల్ లాగా అయితే రౌండ్గా దగ్గర వరకు అయిపోయి బాల్లా తయారవుతాయి. ఆ పైన ఉన్న ముళ్ళు గుచ్చిపోతాయి అన్నమాట మన చేతికి. రిలాక్స్ అవుతున్నాయి ఇవి. 10 ఎన్నో ఉన్నాయి లోపల చెట్టు కింద. చెట్టుది చెక్కది ఉంది కదా, ఈ చెక్క కింద అయితే రిలాక్స్ అవుతున్నాయి. మనం ఇప్పుడు ఇంకొక కేజ్ దగ్గర అయితే ఉన్నాం. ఇదేంటంటే ఈ స్నేక్స్ పేరు వచ్చేసి బ్రౌన్ ఫారెస్ట్ కోబ్రా అంటూ ఉంటారు. ఇవి ఎక్కువ ఆఫ్రికా ఖండం మొత్తంలో అయితే మనకి ఓన్లీ ఫారెస్ట్ అడవుల్లో అయితే ఎక్కువ ఉంటూ ఉంటాయి. దట్టు ఎక్కువ వర్షాలు పడే ఫారెస్ట్లో అయితే ఉంటాయంట. ఎందుకంటే ఇవి చెట్ల మీద ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాయంట. అండ్ ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నదైతే 3.5 మీటర్ల హైట్ అయితే ఉంటుంది. ఇది చాలా పెద్దగా ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే పడుకొని రిలాక్స్ అవుతుంది మంచిగా. ఇది కూడా చాలా విషపూరితమైంది. 3 నుంచి 5 గంటల లోపల అయితే చచ్చిపోతారు ఇది కొట్టగానే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అడవుల్లోకి వెళ్ళినప్పుడు. ఈ ఆఫ్రికా అడవుల్లో ఎక్కువ ఇవి ఉంటాయి అని చెప్తున్నారు. అది మూవ్ అవుతుంటేనే నాకు ఏదోలా అనిపిస్తుంది. ఎందుకంటే అది 4 బయట కట్టి అంటుంది. చూపిస్తా చూడండి ఇప్పుడు క్లోజ్గా అది ఎలా మూవ్ అవుతుందో. ఇప్పుడైతే మనం ఇక్కడ ఇంకొక స్నేక్ని అయితే చూడొచ్చు. దీన్ని వచ్చేసి మొజాంబిక్ స్పిట్టింగ్ కోబ్రా అంటారు. ఈ కోబ్రాలు అయితే ఫస్ట్గా అయితే మొజాంబిక్ దేశంలో కనుగొన్నారంట. అందుకనే దానికైతే డైరెక్ట్గా మొజాంబిక్ అని పేరు పెట్టేశారు. కాకపోతే ఇక్కడ మనం ఆఫ్రికా మ్యాప్ చూసుకుంటే ఇక్కడ మనం జింబాంబేలో తర్వాత ఇటువైపు ఇంకొంచెం సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో కూడా ఈ స్నేక్స్ అవి ఎక్కడ ఎక్కువ తిరుగుతాయో అవి చూడొచ్చు.
కాకపోతే ఇవేంటంటే మెయిన్గా కరవడం కాకుండా ఇవేంటంటే విషం అయితే చిమ్ముతాయంట. అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఒక 3 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను అనుకోండి, అది అక్కడ ఉందనుకోండి, సో కరెక్ట్గా నా కళ్ళల్లోకి అది చూసి అది జడ్జి చేసి అది నా కళ్ళల్లోకి విషం చిమ్మడానికి అయితే ట్రై చేస్తుందంట. ఆ రకంగా మన కంటి చూపుని అయితే డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాయని చెప్తున్నారు. దట్టు ఇవి దగ్గరికి వెళ్తే కాటేస్తాయంట. బట్ మ్యాక్స్ ఇవి ప్రిఫర్ చేయడం ఏంటంటే ఆ కళ్ళు చూసి వెంటనే వాళ్ళ మీదకైతే విషప్రయోగం చేయడానికి అయితే ట్రై చేస్తాయంట. మినిమం 3 మీటర్స్ లాంగ్ వరకు అయితే ఇవి ఆ విషాన్ని చిమ్మగలవట. ఇప్పుడే కదులుతూ అలా వెళ్ళి లోపల రిలాక్స్ అవుతుంది. అసలు అది ఈ డోర్ వేసారు కాబట్టి సరిపోయింది, లేకపోతే తీసుంటే నా మీద కూడా చిమ్మేదేమేది. దాని గురించి చెప్తున్నానని. చాలా డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన స్నేక్. ఇది కూడా చాలా హైలీ వెనమస్. దాదాపు 18 గంటల వరకు అయితే బతుకుతారు. 18 గంటల లోపు కనుక యాంటీ వెనమ్ అయితే ఆ బాడీలోకి ఎక్కించకపోతే వాళ్ళు ఇంకా పరలోకానికే. Okay, so I was saying these snakes, the Gabon vipers, they can give drawn out hisses that you can hear from a distance just to warn you off. Like the body muscles will be contracting and expanding. It's more like just to warn you off, so you avoid cross-pathing. So this is slow. So better to like, I mean, it will say go from here or else I will bite. Yes. Not like other snakes. Not These are like bit good snake. Yes. Not like the papadas. Yeah. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న స్నేక్స్ వచ్చేసి దీన్ని గబోన్ వైపర్ అంటారు. ఇవి ఏంటంటే యాక్చువల్గా వీటికి పళ్ళు ఉంటాయి కదా, ఐ మీన్ పళ్ళు కాదు, మనకైతే పళ్ళు, వీటికి కూరలు ఉంటాయి కదా. సో కూరలు దాదాపు 4 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్లు కూడా ఉంటాయంట వీటికి. అందుకనే ఇవి ఎవరినైనా కరవగానే 5 నుంచి 10 నిమిషాల్లో పరలోకానికి చేరుకుంటారు డైరెక్ట్. 5 నుంచి 10 నిమిషాల లోపల కాటేసిన 5 నుంచి 10 నిమిషాల లోపల అయితే వాళ్ళకి యాంటీవెనం ఎక్కించకపోతే కనుక వాళ్ళు చనిపోతారట. సో చాలా డేంజరస్ ఇవి అని చెప్తున్నారు. ఇవి పెద్ద సైజ్ ఏమి ఎక్కువ లేవు, కొంచెం చిన్న సైజే ఉన్నాయి. దట్టు ఏంటంటే బాగా లేజీ స్నేక్స్ అంటే అంత ఫాస్ట్గా మూవ్ అవ్వట, కొంచెం స్లోగా కదులుతూ ఉంటాయి. దట్టు అవి దగ్గరికి మనం ఒకవేళ వస్తున్నాము, ఎవరైనా మనుషులు వస్తున్నారు అని తెలిసింది అనుకోండి, అవి ట్రై చేస్తాయంట. అంటే వాటి బాడీని ఇలా దగ్గరికి చేసి మళ్ళీ ఇలాగా పెంచి అని సౌండ్ చేస్తూ ఉంటాయంట. ఇప్పుడు పాములు ఎలా సౌండ్ చేస్తూ ఉంటాయి, ఆ సౌండ్ చేస్తూ ఉంటాయంట. ఆ సౌండ్ విని ఓకే దగ్గరలో పాము ఉంది, దూరంగా నీట్గా వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి వెళ్ళిపోతే పర్లేదు, అయినా పర్లేదు ఏది అనుకుని దగ్గరికి వెళ్ళామంటే ఇంకా వెళ్ళిపోవడం మనం డైరెక్ట్గా. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటితో కూడా మనం. చాలా వెనమస్ స్నేక్స్ ఇవి. వీటికి పెద్ద కూర ఉండడం వల్ల డైరెక్ట్గా అయితే విషం బాడీ లోపలికి ఇంజెక్ట్ అయిపోతుంది. సో అందుకనే త్వరగా చచ్చిపోతారు, వెంటనే కార్డియాక్ అరెస్ట్ అయ్యి గుండెపోటుతో చనిపోతారని చెప్తున్నారు. It's trying to go out, huh? Yeah, probably, but there isn't any opening. Then how it went up? They found a hole, just like here from this branch. There is a hole right here. Oh, see how fast it is. Wow. It's about 3 meters. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా నా బ్యాక్గ్రౌండ్లో, చూడండి ఇదిగోండి అద్దం దగ్గర. సో దీన్ని వచ్చేసి బ్లాక్ మాంబా అంటారు, తెలుసు కదా, ఇది చాలా డేంజరస్ స్నేక్. సో ఇది కుట్టిన 10 నిమిషాల్లో అయితే చచ్చిపోతారు. కాకపోతే ఇది ఏంటంటే ఎక్కువ కుట్టినప్పుడు ఏంటంటే ఒకే బయట అయ్యేది అనమాట, ఒకేసారి కాటేయకుండా మల్టిపుల్ టైమ్స్ అయితే కాటేస్తూ విషం అయితే ఎక్కించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒకవేళ 30 మంది ఉన్నారనుకోండి, ఎట్ ఏ టైంలో 30 మందిని అయితే కాటేయగలదు ఇది. దానికి అంత పవర్ ఉంది. చూసారా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో. దాదాపు గంటకి 19 నుంచి 20 కిలోమీటర్ల అయితే ఇది ట్రావెల్ చేయగలదంట. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అమ్మ ఎలా వెళ్తుందో చూసారా నా వెనకతల నుంచి. ఇక్కడ చూడొచ్చు ఈ 2 స్నేక్స్ అయితే ఏకాంత వేళ కోరుకుంటున్నాయి. ఎలా కనిపిస్తున్నాయి చూడండి. The former has got a tail just by the head. So do they mate? Yeah, even I have the doubt. They have to? Align the clyacas. The clyacas, they're just by the tails. Oh, okay. Just So near like the the tails. end of the tails, Yes. they should be Not just... the when they align. That's when they ఈ mate. 2 స్నేక్స్ అయితే ఏకాంత వేళ కోరుకుంటున్నాయి. చూసారా ఒక దాని మీద ఒకటి ఎలా వెళ్తున్నాయో. నాకు తెలిసి ఇప్పటికొచ్చి ఏ తెలుగు యూట్యూబ్ క్రియేటరు పాములు ఎలా చేసుకుంటాయో చూపించలేదు. ఐ మీన్ అవి ఎలా మేటింగ్ చేసుకుంటాయో. చూసారా పొజిషన్ కోసం ట్రై చేస్తున్నాయి ఇవి. ఓహో ఇంకా దగ్గరికి వస్తుంది. సో నౌ దే ఆర్ లైక్ దే అలైన్డ్. No,
Nah, Still it's trying, huh? still trying. Still asking. It's quite difficult since Which the one is male- male, which one is female? Okay, so the female, that's the one which is in front here. Down. Yeah, right in front. Yeah. Then the second one, that's the male. So the male is a little bit bigger, it's a little bit larger compared to the female. So for it to align, it's quite difficult. If they were of the same size, it would there. The male is big size, huh? Yes, then the female. That's why it's taking time. Then- and the female as well is running away. Then this Doesn't want this to. should be like rape. Yeah, no, it's not that. Like he's trying to cheer the woman up, he's trying romance. Yeah, Look but at it's him. not cooperating. Yeah, that's how women are. That's how women are. Women always try to. Always yeah. difficult. Yeah. You have to try hard. Even in snakes also. Even in snakes also. You have to try it. చూసారా? You see, it's getting a little bit better. It's not yet. వీటికి మూడు తెప్పించిన దే డోంట్ హ్యావ్ ఇయర్స్ ఆర్ ఎల్స్ ఐ కెన్ పుట్ సమ్ గుడ్ మ్యూజిక్. No, they don't have ears. They can't hear. You have to feel the vibrations. చూసారా మొత్తం ఎలా చుట్టేసుకున్నాయో, చాలా పొడవుగా ఉంది. దట్టు ప్రాబ్లం ఏంటంటే ఫీమేల్ స్నేక్ అయితే చిన్నగా ఉంది, మేల్ స్నేక్ అయితే చాలా పెద్దగా ఉంది. అందుకనే రెండు కలవడానికి అయితే కొంచెం కష్టంగా ఉందట. వెయిట్ చేస్తున్నాయి మంచి పొజిషన్ కోసం. ఇక్కడ చూడొచ్చు మనం పాపం పాముల్లో అయితే బలాత్కారం జరుగుతుంది. ఇక ఈ పైన ఉన్నది అయితే ఫీమేల్, దానికి నచ్చట్లే, మేల్ ఏమో దాని మీద ఎక్కేస్తుంది వద్దు అన్నా సరే. సో వై ఇట్స్ నాట్ చేంజింగ్ ఇన్ టు ద గ్రీన్ కలర్? They feel comfortable. Yes. Or they change color when they're angry. Yeah, when they're angry or they feel like Make them they're angry. threatened. No, I can't. ఓన్లీ కోపంగా ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుతాయంట. రంగులు మారే ఊసర వెళ్ళి నో ఇఫ్ ఐ ఫెల్ డౌన్ దే విల్ రన్. సో ఐ డోంట్ వాంట్ టు లైక్ మేక్ దెమ్ ఎస్కేప్. నన్ను పట్టుకోమంటుంది, కాకపోతే పారిపోయాను అనుకోండి నా చేతిలోంచి మళ్ళీ నన్ను అంటారు. ఇల్లు చూసారు అలాగెళ్ళిపోతుంది ఆవిడ ఒంటి మీదకి. సో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాయంట, అందుకే రంగులు మారట్లేదు ఇవి. To go. Oh, you don't want to go there. You have to go back. Little fellow. I'll put in my this pocket. Okay. ఇప్పుడే పాముల సెక్షన్ అయిపోయింది. ఇక్కడేమో చిన్న చిన్న తాబేళ్ళు అయితే ఉన్నాయి. తాబేళ్ళు తర్వాత ఊసరవెల్లులు ఉన్నాయి. ఊసరవెల్లుని పట్టుకోమని ఇచ్చారు కానీ అవి అటు ఇటు పారిపోతున్నాయి, ఎందుకులని పట్టుకోలే. ఇక్కడైతే ఒక తాబేలు ఉంది, దీన్ని పట్టుకుందాం. అయ్యి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది ఇది, చూసారు ఎలా ఉందో. విల్ కీప్ ఇట్ హియర్, ఇట్ విల్ రన్. జుగ్ 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 ట్రయింగ్ టు రన్. సి గోయింగ్ లైక్ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. క్రిష్ అదైతే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీని పాపం ఎక్కువసేపు అయితే మనం ఇబ్బంది పెట్టొద్దు. దిస్ ఈజ్ ఐ నో దిస్ వన్ ఈజ్ వెయిట్ ఐ విల్ టెల్. దిస్ ఈజ్ ఫీమేల్ Yes. because it have the straight, male have the curve. See, I know. సో ఇది వచ్చేసి ఆడదనమాట, ఎందుకంటే ఈ కింద చూస్తున్నారా మనకి ఇలా ప్లెయిన్గా ఉంది కదా. ఒకవేళ మగ తాబేలకి అయితే ఇలాగ కరువు ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇవి మేటింగ్ చేసుకున్నప్పుడు వీటికి ఆ ఇబ్బంది అవ్వకూడదని ఇలా సృష్టించాడు దేవుడు. But this one. దిస్ వన్ దట్ వన్ ఈజ్ ఆల్సో ఫీమేల్. Yes. యా సీ, Precisely. ఇది కూడా ఫీమేలే, కాకపోతే లోపలికి వెళ్ళిపోయి దాక్కుంది చూడండి. వై ఇట్స్ నాట్ కమింగ్ అవుట్? Try. It feels comfortable with me. See? Hi. Hello. Little fella. What's the name? Little fella. Tortilla. Tatila. Yes. Tatila coming out. Hello, Tortilla. How are you? How are you? I'm not here to harm you. Okay. You don't have to be shy anymore. Okay, little one. Let me put you to rest. Okay, thank you so much You're for welcome. taking me this like nice tour. Okay, you're welcome. And we seen first time snake mating also. It was nice having you. Yeah. And మనతో పాటు మనల్ని తీసుకొచ్చిన బ్రదర్ కూడా ఉన్నాడు, క్రిస్. సో తను కూడా you enjoyed, bro? Yeah, I enjoyed that. Yeah. But we didn't see the whole process of mating. Mating, yeah, because it takes time. Yeah. Yeah.
ఫస్ట్ టైం అయితే నాకు ఇంకొక కొత్త విషయం అయితే తెలిసింది. అండ్ పాములకి అయితే 2 ఉంటాయంట. అవి ఐ మీన్ మగ పాములకి. అవంటే మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను. సో వాటికి భాగాలు అయితే కిందన ఉండే ఐ మీన్ హ్యూమన్స్కి ఉండే భాగాలు అయితే వాటికి 2 ఉంటాయంట పాములకి. అదైతే నేను ఈరోజు కొత్తగా చూశాను. అవి ట్రై చేస్తున్నాయి అనమాట. తర్వాత బ్లాక్ మాంబాలు అక్కడ మేటింగ్ అవుతున్నాయి కదా, అవి ఏంటంటే వాళ్ళు అవి కలవడానికి పాములు ఆ మేటింగ్ చేసుకోవడానికి కొన్నిసార్లు గంటలు పట్టేస్తుందంట. 4 గంటలు 5 గంటలు కూడా పడుతుందంట. సో అంతసేపు అయితే మనం ఇక్కడ ఉండలేం కదా అవి చూడడానికి. సో అది ఫస్ట్ టైం అయితే మన తెలుగులో ఎవరు చూపించుండ్రు నాకు తెలిసి. పాముల్ని ఇంత డెప్త్గా ఇంత డీటెయిల్గా ఎవరు చూపించుండ్రు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే అసలు వైల్డ్ లైఫ్ తర్వాత డిఫరెంట్ క్యూజిన్స్ అవి ట్రై చేయడం అయితే చాలా ఇష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.